నమస్తే, నేను నవీన్. ఇవాళ తెలంగాణ టుడేకి స్వాగతం. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ డెవలప్మెంట్స్ ఈరోజు దాదాపు 6 కీలకమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా జరిగాయి. ముఖ్యంగా 6 బ్రేకింగ్స్ ద్వారా కూడా మీకు చూపిస్తున్నాను. మొదటి బ్రేకింగ్ చూద్దాం ఒకసారి. మొదటి బ్రేకింగ్, తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ని కూడా ప్రకటించడం జరిగింది. రెండో బ్రేకింగ్ వచ్చేసి ఫామ్ హౌస్లో కేసీఆర్ మరోసారి యాగం కూడా అయినట్టు కూడా తెలుస్తుంది. ఇక ములుగు ఏజెన్సీలో హై అలర్ట్ మూడో బ్రేకింగ్. ఇంకా నాలుగో బ్రేకింగ్ వచ్చేసి కేంద్ర మంత్రులు ఖమ్మంలో పర్యటించడం జరిగింది. బండి సంజయ్తో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా ఖమ్మంతో పాటు కోదాడలో కూడా వారు పర్యటించినటువంటి ఆ బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. ఇక ఐదో బ్రేకింగ్ వచ్చేసి ఖమ్మంలో ఆ మంత్రుల ఏరియల్ సర్వే అనేది కూడా మనకి బ్రేకింగ్ కనిపిస్తుంది. ఆరో బ్రేకింగ్ వచ్చేసి ఇటు రాజకీయంగా మారిన జైనూర్ ఘటన సంబంధించినటువంటి బ్రేకింగ్. అయితే దీంట్లో కీలకమైనటువంటి బ్రేకింగ్ ఏంటంటే కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్కి కీలకమైనటువంటి బాధ్యత కూడా అప్పచెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అది మేజర్ బ్రేకింగ్ కూడా కనిపిస్తుంది కదా. మరో మేజర్ బ్రేకింగ్ చూస్తున్నాము. తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ మేజర్ బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఫుల్ బ్రేకింగ్ ఒకసారి చూద్దాము. తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ని కూడా కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీతో పాటు అనేక మందిలో సీనియర్ నేతను కూడా అధిష్టానం కూడా పరిణామం తీసుకున్న తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ కూడా ప్రకటించడం జరిగింది. ఒక్కసారి ఆ బ్రేకింగ్ చూస్తున్నాము. అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దాంతోపాటు ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ బీసీ నేత వైపే మొగ్గు చూపిన కాంగ్రెస్ అధిష్టానం, దాంతోపాటు తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా ప్రకటించినటువంటి ఆ బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ దాదాపు 2 వారాల క్రితమే ఏఐసీసీ కూడా దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గంతో పాటు ఎస్టీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వారికే ఈ యొక్క పదవిని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో చివరిగా మహేష్ గౌడ్కే పగ్గాలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే మహేష్ గౌడ్ గతంలోనే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఖచ్చితంగా వారికి ఏఐసీసీ పగ్గాలు తమకే వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈ యొక్క ప్రకటన కూడా విడుదలైనటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి లేటెస్ట్ సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్, మనం చూస్తున్నాము దాదాపు అనేక సందర్భాల్లో చూస్తాం. అంటే ఒకవైపు ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారని చెప్పేసి మొదటగా వార్తలు రావడం జరిగింది. దాని తర్వాత ఎస్టీ సామాజిక వర్గం అని చెప్పారు. మరి ఇప్పుడు చివరిగా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి మహేష్ గౌడ్కి వారికి పార్టీ పగ్గాలు కూడా అప్పచెప్తున్నట్టు ఆ ఉత్తర్వు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయినట్టు కూడా వారు చెప్తున్నారు. అంటే బీసీ సామాజిక వర్గం చెందినటువంటి మహేష్ గౌడే కాకుండా మధు యాష్కి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే అందరూ కూడా మధు యాష్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి భావించారు. కానీ చివరి మూమెంట్లో మహేష్ గౌడ్ పేరు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు ఏమంటున్నారు, మహేష్ గౌడ్ ఏమంటున్నారు, ఎందుకు మహేష్ గౌడ్ వైపే పార్టీ మొగ్గు చూపిందంటారు? ఎస్ నవీన్, గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే కొన్ని నెలల నుంచి కూడా ఉత్కంఠ నెలకొంది. పీసీసీ ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తారా అని కూడా మొదట ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారు, దాని తర్వాత బీసీ సామాజిక వర్గం అని కూడా అన్నారు. దాని తర్వాత ఎస్టీ సామాజిక వర్గం కూడా ఒకరికి ఇస్తారని కూడా మొదటి దానికి ప్రచారం ఉంది. కానీ ఈరోజు మాత్రం ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజామాబాద్కు చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి మహేష్ గౌడ్కు పీసీసీ పగ్గాలు కూడా అప్పచెప్పారు అధికారికంగా. దీనికి సంబంధించి అంటే అదే ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీనికి ఇప్పటికే అదేంటంటే ఎన్ఎస్సీఏ యూఐ నేతగా కూడా ఆర్గనైజర్గా నుంచి ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ వరకు కూడా ఎదిగాడు. అదేవిధంగా 2014 ఎన్నికల్లో కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలైనటువంటి బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితంగా కూడా ముద్ర ఉంది ఈయనకు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇతనికి ఫైనల్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటే బీసీ సామాజిక వర్గానికి ఇస్తే పార్టీకి సంబంధించి అంటే సమీకరణలు బాగుంటాయి అన్న ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పీసీసీ పగ్గాలు తన చేతిలోనే ఉండడం జరిగింది. ఈ యొక్క పదవి అయిపోయిన తర్వాత ఎవరికి కేటాయించాలన్న దానిపై ఇటు అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు పీసీసీ ముఖ్యమంత్రి అవ్వడం, దాని తదనంతరం ఎవరిని నిర్ణయించాలని కూడా ఏఐసీసీకి పెద్దగా తలనొప్పి నేపథ్యంలో ఇప్పుడు మహేష్ కుమార్కు సంబంధించి గౌడ్ అంటే మనం చూసాము. అంటే పీసీసీ పగ్గాలు అప్పచెప్పాలంటే కూడా చాలా హెడేక్గా మారింది. అనేక సందర్భాల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానంతో చర్చించారు, మళ్ళీ రివర్స్ హైదరాబాద్కి వచ్చారు, మళ్ళీ వెళ్ళారు అనేక సార్లు. అంటే ఒకవైపు కోమటిరెడ్డి ఆ బ్రదర్ సంబంధించిన పేరు కూడా రావడం జరిగింది తెరంపైకి. దాంతోపాటు అడ్లూరి లక్ష్మణ్ పేరు కూడా రావడం జరిగింది. దాంతోపాటు మహబాద్ ఎంపీ పేరు కూడా రావడం జరిగింది. సంపత్ కుమార్ పేరు కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. చివరిగా మహేష్ గౌడ్ పేరే
అధిష్టానం కూడా ప్రకటించింది. మధుయాష్కి మాత్రం రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీకి ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు, వారు ఎక్కువగా పరిచయాలు ఉన్నాయి, సీనియర్ నేత కాబట్టి వారికి వస్తాయని చెప్పేసి మొదటగా భావించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ చివరిగా మహేష్ గౌడ్ పేరు కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? అంటే బీసీ సామాజిక వర్గానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతం అవుతుంది. ఎందుకంటే రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. దానికి కొన్ని అంటే ముఖ్యంగా ఇతనికి మహేష్ గౌడ్కు సంబంధించినటువంటి ఇవ్వడంలో మాత్రం ఒక ప్రత్యేక కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంతో కొద్దిగా పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుంది. బీసీ సామాజిక వర్గానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని అంటే సమీకరణలు అన్ని విషయాలు చూశారు. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే ఎలా ఉంటుంది, ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తే ఎట్లా ఉండేది, వెలమ సామాజిక వర్గం కూడా పోటీలోకి రావడం జరిగింది. కానీ మొత్తానికి మాత్రం బీసీ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈరోజు అంటే ఏఐసిసి అధికారికంగా ప్రకటించడం అతను కూడా సంతోషం. ఎందుకంటే ఒక కింది స్థాయి ఎన్ఎస్యుఐ నేత నుంచి ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ వరకు కూడా ఒక బీసీ నేత ఎదగడం మాత్రం ఎంతో అది పార్టీ ఢిల్లీ పెద్దలు అతన్ని నమ్మి కూడా పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఏదైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం అతనికి పిసిసి పగ్గాలు మాత్రం ఉపయోగపడడం జరిగింది. ఖచ్చితంగా అంటే ఇప్పుడు కేవలం పిసిసి అధ్యక్షుడిగా పేరు ప్రకటించారు, దాంతోపాటు నామినేటెడ్ సంబంధించినటువంటి పోస్ట్ కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మంత్రులు కూడా కొంత వేకెన్సీ ఉన్నటువంటి నేపథ్యంలో అవి ఎప్పటి వరకు భర్తీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి 6 శాఖలు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో? ఎన్నో రోజుల నుంచి అంటే రేపు ఎల్లుండి అన్నట్టు కూడా ఎన్నో వార్తలు వచ్చాయి, ఎన్నో చూసాము. శ్రావణ మాసం రాగానే కూడా అన్ని పదవులు కూడా పూర్తి చేస్తారని కూడా మనం చేస్తాం. కానీ మొదటగా టీపీసీసీ ప్రెసిడెంట్ మాత్రం కంప్లీట్ చేశారు. ఇప్పుడే అధికారికంగా ఏఐసిసి వర్గం వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి మిగతా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఏదైతే మిగతా మంత్రివర్గ పదవులు కావచ్చు అవి కూడా వెలువడే అవకాశం ఉంది. మరి ఈ రోజు కానీ రేపు కానీ మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ వర్గాలు అంటే తమ ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేస్తూనే ఉన్నారు. అంటే కొన్ని జిల్లాలలో ఇప్పటికీ కూడా ఇన్ఛార్జి మంత్రులుగానే కొనసాగుతున్నారు. ఆ మంత్రుల ప్లేస్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కేటాయించాలని కూడా దానికి కూడా తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ఏఐసిసి ఆచితూచి అంటే ఎవరికి ఇస్తే బాగుంటుంది, పార్టీ బలోపేతానికి ఎలా ఉంటుంది సంబంధించి సీనియర్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు, సీనియర్లో అంటే కాంగ్రెస్లో పనిచేసినటువంటి వారికి ఇవ్వాలా, లేదంటే కొత్తగా వచ్చి అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కి వచ్చిన వారికి ఇచ్చే అవకాశం ఉందా చూడాలి ఎవరికి ఇస్తారనేది. కానీ మొత్తానికి మాత్రం పదవుల భర్తీ ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇది మొత్తానికైతే మహేష్ కుమార్ గౌడ్ కూడా అధిష్టానం పేరు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా పార్టీలో చాలా సీనియర్ నేత, సీనియర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అతనికి పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది. పార్టీ కోసం ఆనిషాలు కూడా కష్టపడ్డారని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ యొక్క పదవి కూడా ఇచ్చినట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మరొక అంశంకి వెళ్దాము. ఇక